ఓం శ్రీమాత్రే నమః. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయం ఏది అని అడిగితే అనేక మంది ఒక్క మాటలో చెప్తారు. కలియుగ వైకుంఠవాసుడు అయిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కానీ మనకు తెలిసిన భక్తి కథల కంటే తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది తిరుమల గురించి ఎవరికీ పూర్తిగా తెలియని ఆశ్చర్యకరమైన నిజాలు. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం. మనకు తెలిసిన విషయాల కంటే తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమలకు వెళ్ళే భక్తులలో చాలామందికి తెలియవు. ఇలా తిరుమల గురించి చాలామంది భక్తులు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరికీ తెలియని రహస్య గ్రామం. శ్రీ వెంకటేశ్వరునికి ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు ఇలా ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొని వస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులు తప్ప ఈ చిన్న గ్రామం గురించి ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడ ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటూ గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామగ్రిని ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారు. శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. స్వామివారి విగ్రహం గర్భగుడిలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో ఉంటుంది. సరిగ్గా చూసిన వారికి అది స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. వెంకటేశ్వరుడికి భూమిపై ఉన్న సమయంలో ఊహించిన ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుందంట. తన తలనీలాలను స్వీకరించాలని కోరుతుందంట. ఆమె భక్తిని మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తారు. అప్పటి నుంచి తిరుమల వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తరువాత తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్ర ఘోష వినిపిస్తుంది. స్వామివారి విగ్రహం వెనుక నుంచి చెవు పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం ఉండదు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉంచే మట్టి దీపాలు ఎప్పుడూ కూడా కొండెక్కవు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు నిర్మలమైన మనసుకు ఇది ప్రతీకగా నిలుస్తాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించాలనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉంటాయి. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారటం విస్మయం కలిగించే అంశం. స్వామివారి విగ్రహం రాతితో తయారు చేసినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపిస్తుంది. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుందంట. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడంతో తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం వేడిగా చెమటలు చిందిస్తూ ఉంటుందంట. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కిరీటంలో అమర్చిన మేరుపచ్చ అనే భారీ పచ్చరత్నం ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చలలో ఒకటిగా చెప్తారు. 96 క్యారెట్ల ఉన్న ఈ రత్నం శ్రీవారి మహిమను మరింత ప్రతిబింబిస్తుంది. ఇవన్నీ కేవలం కథలేనా లేదా నిజంగా జరిగే అద్భుతాలా? అది మన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి గోవిందా అని పిలిచిన వారికి తిరుమల శ్రీవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని భక్తుల నమ్మకం. గోవిందా గోవిందా. ఓం శ్రీమాత్రే నమః. గోవిందా అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.